నేను మీ బాలాజీ చిరబైన మీరు చూస్తున్నారు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి నోటిఫికేషన్లు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ చాలామంది తెలంగాణ అభ్యర్థులకు కానీ ఏపీ అభ్యర్థులకు కానీ కొంతమందికి ఏపీ అభ్యర్థులకు కూడా తెలిసి ఉంటుంది నేను ఎవరు. ఆల్రెడీ మేము గతంలో ఏదైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ చేసినామో అవన్నీ కూడా 100% నిజమైనవి. నేను 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ చేశాను, 4 కూడా 100% నిజమైనవి. ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ఈ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోనల్కి సంబంధించిన పేపర్స్ ఏదైతే ఉందో దాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది తీసుకురావడానికంటే ముందు కొంత పేపర్ని క్షుణ్ణంగా విశ్లేషించడం జరిగింది. పేపర్ ఆల్రెడీ నిన్న బయటికి రిజల్ట్స్ వచ్చినాయి, ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది అనేది పెట్టారు, ఎవరెవరు ఏం తప్పులు చేశారు ఏందనేది. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే విషయం మీద నేను పేపర్ బయటకు వచ్చిన తర్వాత చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చూసిన ఈ ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నాకు తెలిసి అంటే ఇది ఎవరి మనసులు నొప్పించాలన్న ఉద్దేశంతో మాత్రం వీడియో చేయలేదు. ఎవరైనా అంత స్కోర్ రాకుండా ఉండి బాధపడి ఉంటే క్షమించండి. అదేవిధంగా ఇంకా వేరే అంతా నేను చెప్పిన కట్ ఆఫే ప్రామాణికమని ఇది కూడా కాదు. ఇది ఒక అవగాహన కోసం చేస్తున్నటువంటి వీడియో మాత్రమే. ఇది ఒకటి ముందుగా గుర్తుపెట్టుకోండి. దాదాపు గతంలో గెట్ చేసిన ఏ వీడియో అయినా దాదాపు సరైనది అయినది అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది అనేది ఒక అవగాహన నిమిత్తం అనేది మీకు ఒక ఆలోచన ఉండాలి. ఇది చూడండి, మ్యాక్సిమం ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 58 నుంచి 62 మార్కుల మధ్యన ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంత ఓపెన్ కట్ ఆఫ్ 58 నుంచి 62 మార్కుల మధ్యన ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ ఎందుకు ఉండబోతుంది? సికింద్రాబాద్ ఏదైతే ఈ రైల్వేకి సంబంధించిన దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఈ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఉంది కదా, దీనికి సంబంధించి ఎందుకనంటే దాంట్లో ప్రధానంగా 45 నుంచి 50 మార్కులు మాత్రం దాదాపు అభ్యర్థులు కాంపిటేటివ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొంతకాలం నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఒక 45 నుంచి 50 మార్కులు డైరెక్ట్గా పెట్టే అవకాశం ఉంది. 45 నుంచి 50 మార్కులు. ఇక ఒక 16 నుంచి 20 మార్కులు దాదాపుగా అదా ఇదా అనే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ మాదిరిగా ఉంది. ఇది 16 నుంచి 20 క్వశ్చన్స్. అదేవిధంగా ఒక 10-15 నుంచి క్వశ్చన్స్ని డేర్ చేస్తే పెట్టగలుగుతాడు అభ్యర్థి ఎగ్జామినేషన్ వాతావరణంలో. ఎందుకంటే చూడండి, ఒక నెగటివ్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఒక నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఒక ఆఫ్లైన్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్, అదే నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఎగ్జామ్ అదే ఆన్లైన్లో జరిగేటటువంటి ఎగ్జామ్కు చాలా తేడా ఉంటుంది. రెండు సేమ్, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, అక్కడ నెగిటివ్, అక్కడ అయ్యే క్వశ్చన్స్, ఇక్కడ అయ్యే క్వశ్చన్స్. కానీ ఆన్లైన్ మెథడ్లో కూడా చాలా తేడా అనేది వచ్చేస్తుంది. మీకు ఆఫ్లైన్లో పెట్టినప్పుడు ఒక 5 to 3 మార్క్స్ అనేది ఒక ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. 3 to 5 మార్క్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది ఆఫ్లైన్లో పెట్టినప్పుడు. అదే ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ 5 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. మీకు ఎగ్జామ్ వాతావరణంలో ఆ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇన్ టైంలో మీరు ఏం ఆలోచించే పరిస్థితి. అందుకనే అక్కడ ఉన్నటువంటి సమయాభావం ఏదైతే ఉందో దాన్ని చూడడం వల్ల అభ్యర్థికి ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక టెన్షన్ వాతావరణం ఉండి తనకు వచ్చినటువంటి అక్యురసీ క్వశ్చన్స్ మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఒక 16, 15, 40% ఐడియాలజీ ఉన్నటువంటి క్వశ్చన్లని దాదాపుగా డేర్ చేసే పరిస్థితి ఉండదు. అలాంటి జ్ఞాప్తికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆ వాతావరణంలో. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టు 45 నుంచి 50 మార్కులు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి దాదాపుగా ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని ఈ ఎడిటింగ్ వీడియోలో పక్కన ఆ క్వశ్చన్ పేపర్, నాకు ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీకు కనిపిస్తుంది కింద ఆల్రెడీ. అయితే చూడండి, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లు అనేవి గత ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు వేరు, ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఎందుకంటే అనేక దఫలుగా జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది అనేక దశలుగా జరుగుతుంది. ఈ ఎగ్జామ్ పేపరు వచ్చిన వాళ్ళకి ఈ స్కోర్ ఉండొచ్చు. కాకపోతే నాకున్నటువంటి ఐడియాలజీ, నాకున్నటువంటి అవగాహన, గతంలో మేము ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆ ఎగ్జామ్ వాతావరణం, ఆ ఎగ్జామ్కు సంబంధించిన పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఏ వ్యూలో అడుగుతారు అనేది మ్యాక్సిమం అన్ని పేపర్లు కూడా ప్యారలల్గానే ఉండే అవకాశం ఉంటుంది. గతంలో
టఫెస్ట్ పేపర్లు ఉన్నాయి. వాస్తవానికి అప్పుడు 48 మార్కులకు 48 45 నుంచి 52 మార్కుల వరకు వస్తుంది అనుకున్న సందర్భాల్లో 52 కూడా ఏఎస్ఎం లేకపోతే ఇంకా ఇతర గూడ్స్ మన గూడ్స్ రైల్వేకి సంబంధించిన ఏదైతే మన వెనక గార్డ్ ఉంటాడు కదా, లేకపోతే ఇక్కడ ఈ ట్రైన్లకు కూడా అయితే ఫస్ట్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ పొందేటటువంటి గార్డు గూడ్స్ రైళ్లకు ఉన్న తర్వాత ఈ ట్రైన్లకు రావడం జరుగుతుంది సర్వీస్లో. ఆ ఉద్దేశంలో గూడ్స్ గార్డ్ అన్నట్టు చెప్పడం జరిగింది. సో అంటే మేము గతంలో పేపర్లు చూసినప్పుడు అది టఫెస్ట్ పేపర్లు కాబట్టి అంత తక్కువగా వచ్చింది. కొంత ఇక్కడ ఉన్నటువంటి పేపరు ఈజీగానే అనిపిస్తుంది, ఈజీగా ఉన్నప్పటికి కూడా. ఇప్పుడు చూడండి, 50 మార్కులు డైరెక్ట్గా పెట్టచ్చు అని చెప్పినాం. ఒక 20 మార్కులు మళ్ళీ కొంత ఆలోచించి పెట్టేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20లో ఆలోచించి పెట్టినప్పుడు ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక కాంపిటేటివ్ అభ్యర్థి ఆలోచన ఒక 10 వరకు రైట్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఒక 10 మార్క్స్ రావడానికి ఉంటుంది. 10 వచ్చినప్పుడు అక్కడ 50 పెట్టి ఇక్కడ 10 పెట్టినా 60 మార్క్స్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఇక్కడ 20 అటెంప్ట్ చేసిన 10 వస్తాయి కాబట్టి ఈ 10 మళ్ళీ మైనస్గా ఉండే అవకాశం ఉంది. ఈ 10 మైనస్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ మైనస్ అన్నప్పుడు మళ్ళీ 1/3 కాబట్టి ఎంతో పరిధి మేరకు మళ్ళీ తీసేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా ఎగ్జామినేషన్ వాతావరణంలో అభ్యర్థి తనకు వచ్చిన స్కోర్ మాత్రమే చేసే విధంగా ఉండదండి. తనకు వచ్చినటువంటి స్కోర్ మాత్రమే అక్యురసీగా ఏ అభ్యర్థి కూడా పెట్టడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒక్కరిద్దరు పెడితే పెట్టొచ్చు, అయినప్పటికీ కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకనంటే తాను అంతకాలం చదివినటువంటి సబ్జెక్ట్ని అవును ఇదేమో ఇది కరెక్టేనేమో అన్నట్టు తనకు తెలియని క్వశ్చన్స్ని కూడా కొంతవరకు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక 3-4 మార్క్స్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? సో ఓవరాల్గా పేపర్ అయితే పేపర్ని చూసినప్పుడు, పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు అబోవ్ యావరేజ్ పేపర్గానే చెప్పుకోవచ్చు. ఒకటి మీకు నేను డైరెక్ట్గా 50 మార్కులు 45 నుంచి 50 మార్కులు డైరెక్ట్గా పెట్టొచ్చు అని చెప్పినప్పటికి కూడా 45 నుంచి 50 మార్కులు చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈజీనేమో అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మిగతా 20 మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఒక 10 రైట్ కావడం, మిగతా 15 మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఒక 5 మార్కులే రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 5 ఇది ఒక 10, 15 ఇది ఒక 50 అనుకున్నప్పుడు 65 వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక 6-7 మార్కులు మైనస్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా అటెంప్ట్లో మళ్ళీ మీరు వెనకకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక స్టేట్లో తీసుకున్నప్పుడు దాదాపుగా మనం చెప్పుకున్న విధానంలో ఏది 58 దగ్గర ఉండొచ్చు. కాకపోతే ఇది దాదాపు తెలుగు అభ్యర్థులు అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఆల్ అభ్యర్థులు పోటీ పడేటటువంటి ఎగ్జామ్స్ కాబట్టి 58 నుంచి 62 మధ్యన ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడైనా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం మాత్రం, ఎవరి మనసు నొప్పించాలన్న ఉద్దేశం మాత్రం అస్సలు కాదు. ఇది ప్రధానంగా చూసుకోండి. ఇది ఒక అవగాహన కోసం చేసినటువంటి వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్ అనేది అనేక దశలుగా, ఒక ఎగ్జామ్ అభ్యర్థికి వచ్చిన పేపర్ ఇంకో ఎగ్జామ్ అభ్యర్థికి రాకపోవచ్చు. మనం ఇది ఒక ఓవరాల్ లుక్లో అందరికీ గతంలో పేపర్స్ చూసినాం కాబట్టి అందరికి కూడా ఒకే లెవెల్లో ఒకే విధానంలో మ్యాక్సిమం ఆ స్థాయిలో పేపర్ ఉంటుంది. ఇంకొకటి పేపరు అనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు నాకు వచ్చినటువంటి పేపర్ విషయంలో ఆ పేపరు ఎలా ఉందంటే సైన్స్ అభ్యర్థులకి, బయాలజికల్ మెథడ్ సైన్స్ అభ్యర్థులకి అదేవిధంగా మ్యాథ్స్ అభ్యర్థులకి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 80% ఉద్యోగాలు ఈ సైన్స్ అభ్యర్థులు ఎవరైతుర్రో మ్యాథ్స్ కానీ అదేవిధంగా బయాలజికల్ సైన్స్ కానీ, ఎందుకంటే క్వశ్చన్లు కూడా కొన్ని క్వశ్చన్లను చూసినప్పుడు వాళ్ళు పెట్టే క్వశ్చన్లే ఉన్నాయి. వాళ్ళకి అవి చిన్న క్వశ్చన్లు అయినప్పటికీ ఆర్ట్స్ అభ్యర్థులకు అవి చాలా పెద్ద క్వశ్చన్లుగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో అతిపెద్ద సమూహం ఏది అన్నప్పుడు ఆర్థోపోడ సమూహం అని, లేకపోతే క్రింది వాళ్ళలో ఉభయచరాలు ఏది అన్నప్పుడు వృక్షరాజ్యంలో ఉభయచరాలు ఏయి అన్నప్పుడు బ్రయోఫైటా మొక్కలని చెప్పడం కానీ, అదేవిధంగా క్రింది వాటిలో ఏదైతే మూడు గదుల లేదు ఉభయచరాలకు సరిసూపాలకు ఉండేటటువంటి గుండె గదుల నిర్మాణం అని అడిగినప్పుడు 3 గదుల గుండె నిర్మాణం కానీ, ఇలాంటివి క్వశ్చన్స్ అనేవి కొంత అది ఎవరైతే బయాలజికల్ మెథడ్లో అభ్యర్థులు ఎవరైతే సైన్స్ ఇంకా మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ అభ్యర్థులు వాళ్ళకు మాత్రమే పేపర్ కొంత ప్లస్ అయ్యే విధంగా ఉంది. ఇంకా వేరే అభ్యర్థులకు అంత ఉండకపోవచ్చు. మిగతా ఆర్ట్స్ అభ్యర్థులకు కానీ వాళ్ళు దాదాపుగా వీళ్ళే రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యాథ్స్ అభ్యర్థుల ప్రియారిటీ ఎక్కువగా ఉండబోనున్నట్టు ఆ పేపర్ అనాలిసిస్లో అర్థమవుతుంది. అదేవిధంగా దాని తర్వాత పరిధిలో బయాలజికల్ మెథడ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే లేకపోతే ఫిజికల్ కెమిస్ట్రీ కూడా బయాలజికల్ మెథడే కాదు వీళ్ళు కూడా
మన మిగతా ఆల్ సైన్స్ అభ్యర్థులు కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని ఏదైతే అంటున్నామో ఏది మన ఈ రసాయన శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్లు కానీ ఫిజికల్ సంబంధించిన లుథీనియం అణుసంఖ్య ఎంత అని అడగడం, కొన్ని ఈ ఈ ఈ తరహా క్వశ్చన్లు అంటే మ్యాక్సిమం సైన్స్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంది. ఇది అండి ఈ ఓరియంటేషనే ఈ స్థాయి స్కోరింగే ఉంటుందనేది నా అభిప్రాయం. 58 నుంచి 62 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ మ్యాక్సిమం ఎక్కడో ఒక్కడ ఆగొచ్చు అనుకుంటున్నాం. ఇక ఓబీసీ అభ్యర్థులకైతే కొంత తగ్గొచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఇంకా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. నా వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి. మీకు వచ్చిన మార్కులు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరింత సమాచారంతో ఒకవేళ వీలుంటే ఇంకా వేరే పేపర్లు నాకు అందినప్పుడు మళ్ళీ ఆ వీడియో చూసి కూడా మళ్ళీ ఒక వీడియోని అవసరమైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలసిస్. ఎక్స్పెక్టెడ్ ఇది అవగాహన కోసం మాత్రమే చేసిన వీడియో, ఎవరి మనసులు నొప్పించాలని మాత్రం కాదు. ఉంటా అండి, మీ బాలాజీ చిరబైన, మీ డూ ఆర్ డై ఛానల్.